హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలనో రుచిగా చేసి చూపిస్తాను. నేనైతే ఒక 15 పచ్చిమిరపకాయలు 4 టమాటాలు తీసుకున్నాను. వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఎందుకంటే టమాటా పచ్చిమిర్చి తక్కువే కదా అని చెప్పి. ఇప్పుడు ఇందులో ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అవి చిటపట అన్నాక టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసా. ఇంకేం వేయలేదు నేను. అవి చిటాపట అన్నాక కొంచెం పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు వేసేసినాను. ఇవి బాగా వేయించుకోవాలి దోరగా. ఇప్పుడు వేగిపోయినాయి పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు వేగినాయి. ఇలా వేయించుకుంటేనే బాగుండేది, మరీ ఎక్కువ వేయించుకుంటే బాగుండవు, మాడిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పచ్చి జీలకర్ర వేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసిన. అలాగే ఇదిగో కొంచెం చింతపండు. టమాటాలు పచ్చిమిర్చి తక్కువే కాబట్టి కొంచెమే చింతపండు వేసుకున్నాను నేను కడిగి శుభ్రంగా వాటర్లో. 1 స్పూన్ సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందు ఇది మిక్సీ పట్టుకున్నాక ఆ తర్వాత ముక్కలు మిక్సీ పట్టాలి. ఇదిగో ఈ విధంగా జీలకర్ర చింతపండు సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ ఒక తిప్పుకుంటే ఈ విధంగా ముందు మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర చింతపండు అవి మెదగాలన్నమాట. ఇంక ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి మిక్సీ పట్టేసా. పల్లెటూరి స్టైల్లో పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. నేను రోటి పచ్చడి చేద్దాం అనుకున్నాను. అయితే వర్షం పడి రోలు తడిసిపోయింది, అందువల్ల మిక్సీలో చేసా. తర్వాత రోటి పచ్చడి కూడా చేసి చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.